ఇంకా కాలేజ్ అంటారా? యాక్చువల్లీ నేను 15-20 days తర్వాత వచ్చాను కాలేజ్కి. సో ఫస్ట్ కాలేజ్ కలిసింది ఫస్ట్ పోయి ఫస్ట్ బెంచ్ చదువుకుంటుంటే ఏమి ఫస్ట్ బెంచ్ లో వచ్చి లాస్ట్ బెంచ్ లో కూర్చో పీకి లేదా అడిగాడు. ఫస్ట్ కాలేజ్ స్టార్ట్ అయింది వీటితోటి. లేటర్ సుశాంత్ తర్వాత అందరూ కలిసారనమాట. సో కాలేజ్ లైఫ్ చాలా మెమరబుల్, చాలా హ్యాపీ మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి. సో సో సివిల్ తోటి చాలా చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. టూర్ కానీ అవుటింగ్స్ కానీ. సో ఎక్కువ బయట రాస్తారు వచ్చిందానికి బాగున్నాయి. సో అలా అలా ఉన్నాయి. తర్వాత రవి మా పార్టీ గురించి చెప్పలేదు, తెలియదు అనుకుంటా. సిగరెట్ పార్టీ ప్లాన్స్ ఉంది, తర్వాత మాట్లాడుకోవాలి. సో ఇప్పటికీ తింటే మీద తర్వాత మాట్లాడు. బాయ్. తెలంగాణ గేమ్ అన్నారు. గేమ్ కాకుండా నాకు మరి ఏదో ఎందుకో మరి కవితలు అంటే పెద్ద నాకు ఏం తెలియకపోయినా నేను నా తెలిసిన అక్షరాలతో రాసేవి. నేను మరి కవితలు అంటే నాకు బేస్గా నాకు అంత తెలియదు, కాకపోతే రాసినవి మాత్రం చెప్తాను. ఎస్పెషల్లీ మనకంటే చెప్పాల్సిన అవసరం లేదు, మీకు బాగా చెప్తాను. ఇంకా నా ఎక్స్పీరియన్స్లో ఎస్పెషల్లీ బీటెక్ ఎక్స్పీరియన్స్లో నేను మీకోసం మిమ్మల్ని చూసినప్పుడు మీ చెప్తాను. ఎస్పెషల్లీ ఫెస్ట్ అప్పుడు మామూలుగా అబ్బాయిల కంటే ఫెస్టివల్ గేమ్ ఉండవు. అదే ప్యాంట్ అదే షర్ట్ మహా అంటే పైన కిందికి వస్తుంది. అమ్మాయిలకు మాత్రం మామూలుగా మన కాలేజీలో అలవలేదు కానీ జీన్స్ కాబట్టి మామూలుగా ఫెస్టివల్ మాత్రం సాయి చెప్పాల్సి అనమాట. అప్పుడు ఫీలింగ్స్ ఎట్లుంటాయి అంటే సరిగ్గా నా వాక్యాలకి రాదు. డైలీ గేట్ నుంచి క్యాంటీన్ నుంచి క్లాస్కి వెళ్ళేవారు పరిగెత్తేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైపోతా ఇంకెంత దూరం రావాలి అని ఫీలింగ్స్ అనమాట. అప్పుడు దాని చిన్నది అది ఏమంటారు అది కానీ మీరు ఏమనుకుంటారు ఇష్టం. పంజాబీ డ్రెస్సులతో జీన్స్ టీ షర్టులతో పంజాబీ డ్రెస్సులతో జీన్స్ టీ షర్టులతో పాటతో పోటీ పడేటి ఈ తరపు నమ్మకాన్ని కదా మీరు నిండైన చీర కట్టుతో మృదుల సింధూర బొట్టుతో బాటలు బుజ్జగిస్తుంటే బగబగ మండే బ్రహ్మచారుల కొంటి చూపులు మీ మీదకే సంధించబడతాయి. జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదు. ర్యాంప్ టాప్ లాగా ఉంటాయి మీకు నడవడం. క్యాంపస్ అప్పుడు నాకైతే ఫీలింగ్ మాత్రం అది. ఇంకోటి అర్థమవుతుంది. నా ఎక్స్పీరియన్స్ బీటెక్ అంటే లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. బీటెక్ నేను జాయిన్ అవుతున్నా అంటే ఫస్ట్ అప్పుడు నేను హాస్టల్లో ఉన్నా. అప్పుడు నేను బయటకు ఎప్పుడు రాలేదు, హాస్టల్ అంతే. ఫస్ట్ టైం రూమ్లో ఉన్నాను. ఫస్ట్ నా పర్సనల్గా చెప్తే రూమ్లో ఉన్నాను. తర్వాత కాలేజ్ వచ్చిన తర్వాత నాకు తెలిసి ఫస్ట్ నేను కలిసిందంటే ఎవరి కలిసి కూడా కూర్చోలేదు. కాకపోతే బోనఫైడ్ మాత్రం అప్లికేషన్ రావడానికి మాత్రం కృష్ణ యాక్షన్ మాత్రం రాసిస్తున్నాను. అప్లికేషన్ రావడానికి కృష్ణ యాక్షన్ నాకంటూ ఫస్ట్ ఇయర్లో అంతగా నేను ఎవరితో కలవలేదు. ఆ పరిస్థితులు అలా అంతే. నా మెంటాలిటీ అంతే, నేను అంతే. మీకు తెలుసు, మీకు ఎవరి కాదు నేను చెప్పాల్సింది చెప్పాలి. ఉందంటే శివ శివ విధిపట్నం నెక్స్ట్ సిద్ధార్థ. ఎందుకంటే మేము ముగ్గురం అగ్గుల్లో ఉన్నాం చాలా రోజులు. మొత్తం అగ్గుల్లో ఉన్నాం. అట్లా పరిచయం ముగ్గురం ఉంటుంది. తర్వాత ఇంకా 2-1 వచ్చేసరికి వీళ్ళు వచ్చారు.
సాయినా నరేందర్ అప్పుడు అందులో ఎవరితో లేదు ఇంకా అంతే. తర్వాత వచ్చేసరికి కొన్ని రోజులు అట్లా ఉంది. ఇప్పుడు బెటర్ 10 మంది ఉండగలను అని. ఇంకోటి నా లైఫ్లో గుర్తు చేసుకోవాల్సిందంటే అప్పుడు నా లైఫ్లో ఇప్పుడు వరకైతే స్కూల్ లైఫ్లో కూడా నేను ఎవరితో మాట్లాడలేదు. అమ్మాయితో ఎస్పెషల్ అమ్మాయితో ఎవరితో మాట్లాడలేదు. అబ్బాయితో అందరూ అమ్మాయితో అసలే మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఏదో ఒక పాట ఉండాలి జీవితంలో. సరే మొత్తంగా గుర్తులు పోయేవాళ్ళు ఈరోజు మాత్రం నా జీవితంలో గుర్తులు. And one small announcement, please use only one plate because this is based on the plate wise. So how much you want to eat in one plate. Yeah.